మనలో చాలామంది నిత్యం దేవుడిని కీర్తిస్తూ పారాయణ చేస్తాం. విష్ణు సహస్రనామం, రుద్రం, చమకం అన్నీ చేస్తాం. సరైన స్వరంతో, శృతితో వాటిని ఉచ్చారణ చేస్తే అది ప్రాణాయామం అవుతుందంటారు. చూడండి, నేను ఇదివరకు చెప్పినట్టుగా సంస్కృత భాషలోని మంత్రాల ప్రభావం మీ మీద ఉంటుంది. మనం సమగ్రతతో, ఒక అవగాహనతో మంత్రాలు చదివితే, అవును, దాని ప్రభావం వల్ల మీలో కొంత శక్తి, ఎడం ఏర్పడతాయి. దాన్ని ప్రాణాయామం అనడం సరికాదు. ఎందుకంటే ప్రాణాయామం అనేది మంత్రజపం కన్నా కూడా ఎంతో లోతైన ప్రక్రియ. మంత్రాల ప్రభావం మీపై ఎంతో లోతుగా ఉంటుంది, అందులో ఏ అనుమానం లేదు. వాళ్ళు ప్రాణాయామం అని అనడంలో ఉద్దేశం చూస్తే, బ్రాహ్మణ సాంప్రదాయంలో ప్రాణాయామం అంటే కేవలం నాడీ శుద్ధి. అవును, ఒకవేళ కనుక మీరు దాన్నే ప్రాణాయామం అంటే, అదే ప్రభావం మంత్రజపం లేదా పారాయణం వల్ల కూడా కలగొచ్చు. ప్రార్థన అనేది మీరు చేసే ఒక ప్రక్రియ కాదు, మీరే ఒక ప్రార్థనగా మారడం. ప్రార్థన అనేది ఒక లక్షణం, మీరు చేసే ఒక పని కాదది. భారతదేశంలో మనం ప్రార్థనని ఉపాసన అంటాం. ఉప ఆసన అంటే అసలు ఆ పదమే చాలా అందమైనది. ఉప అంటే చిన్నదైన, ఆసన అంటే ఆసనం. అంటే మీ జీవితంలో ముఖ్యమైన చోటు మీరు ఆక్రమించుకోరు, మీరు పక్క చోటు తీసుకుంటారు. మీ జీవితంలో మీది చాలా చిన్న స్థానం, వేరొకరో లేదా వేరే వస్తువో ముఖ్యమైన స్థానం తీసుకుంటుంది. అప్పుడు మీరు ఉపాసనలో ఉన్నట్టు. ఇది గ్రీకా, లాటినా, సంస్కృతమా అనేది కాదు విషయం. అసలు విషయం, మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకున్నారు. మరొకటేదో పెద్దదయింది. ఆ మరేదో ఏమిటి? అది గురువు అయినా, భర్త అయినా, దేవుడైనా, భార్య అయినా, బిడ్డ అయినా, అదేదైనా కానివ్వండి, మీరు ప్రార్థనగా మారొచ్చు. కాబట్టి ప్రార్థన అనేది ఒక లక్షణం. మీరు మంత్రం అని ఏదైతే అంటున్నారో అది శాస్త్రం. శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి, సరిగ్గా అలాగే వాడాలి కూడా. కొన్ని మంత్రాలకి మీ భావోద్వేగం అవసరం. కొన్ని మంత్రాలకి భావోద్వేగం తోడైతే విషయం చెడుతుంది. మీరు దాన్ని చాలా శాస్త్రీయంగా చేయాలి, జాగ్రత్తగా. అది కెమిస్ట్రీ లాంటిది. మీరు దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చేయాలి, అప్పుడే అది పనిచేస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఆ అవగాహన లేక అన్నింటినీ కలిపేస్తున్నారు. చదువుతున్న వారిలో కూడా చూడదగ్గ ఏ మార్పు కనపడకపోవడానికి కారణం వాళ్ళలో ఉండాల్సిన ఉత్సాహం లోపించడమే. వాళ్లలో దానికి సంబంధించిన అవగాహన కానీ, జ్ఞానం కానీ లేకపోవడం వల్ల, ఇదివరకు నేను చెప్పినట్టు ఏ విషయమైనా ఎన్నిసార్లు చెప్పినా అవసరమైన అవగాహన లేకపోతే అది నిస్తేజాన్నే ఇస్తుంది. నేనిది అందరినీ ఉద్దేశించి అనడం లేదు. దురదృష్టం కొద్దీ ఎన్నో వేల సార్లు జపం చేస్తున్న వారు కొందరు మందకోడిగా తయారవుతారు. మీరు గమనించండి. మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల, చైతన్యం, అవగాహన లేకుండా ఉచ్చరించడం వల్ల మనసు డల్ అవుతుంది. మనం చూడొచ్చు, ప్రపంచంలో అన్ని రకాల మూర్ఖులు ఉన్నారు, కానీ మత మూర్ఖులదే ఎక్కువ ఘనత. ఎందుకంటే మతంతో మమేకమయ్యే ప్రక్రియలో ఎక్కడో ఒక లొసుగు ఉంటుంది. మతం అంటే అత్యున్నత మేధస్సు. మతం అంటే మీకున్న పరిమితులన్నీ దాటి వాటి ఆవలికి వెళ్లే ఒక మేధస్సు. Beyond all limitations. అది దాని అర్థం. కానీ ఈ రోజున మీరు చూస్తే, మతాన్ని పాటించే వాళ్ళమని చెప్పుకునేవారే అత్యంత మూర్ఖులు. ప్రపంచంలో అతి మూర్ఖమైన పనులు వాళ్లే చేస్తారు. ఇది జరుగుతోంది కేవలం మళ్లీ మళ్లీ చెప్పడం వల్లే. ప్రార్థన ఒక పునరావృత్తిగా మారింది, అది ఒక లక్షణంగా మారలేదు.